అప్పుడు యేసయ్య అన్నాడు, సరేలే మరి వేదాలను అబద్ధం చేసే కంటే నేను వేదాలు చెప్పినట్టు సెంటర్లోనే పుడతాను, ఫస్ట్ నా శిష్యుని ఇండియాకు పంపిస్తానని ఆయన ఇజ్రాయిల్లో పుట్టి శుక్లయజుర్వేదాన్ని నెరవేర్చి యజ్ఞము జరిగించి మరణించి లేచి తన ప్రప్రథమ శిష్యగణములో ఒకడైన తోమాను భారతదేశానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఈ దేశంలో అగ్రవర్ణం బ్రాహ్మలే కనుక ముందు ఒక 300 మంది బ్రాహ్మలే బాప్తిస్మాలు పొందారు. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు బ్రాహ్మణులు. తిరువాన్కూరు మహారాజా వారి సంస్థానంలోని ఆస్థాన పురోహితులు, ఫస్ట్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా. కేరళలో మీరు వెళ్ళండి, ట్రావెన్కోర్, ఇప్పటికీ వాళ్ళ సంతానం 2000 ఏళ్ల బట్టి తరతరాలుగా ఆ మొట్టమొదట రక్షణ పొంది సముద్రంలోనే తోమా ద్వారా బాప్తిస్మాలు పొందిన ఆ తొలి క్రైస్తవుల, తొలి భారతీయ క్రైస్తవుల సంతతి ఇప్పటికీ కొనసాగుతోంది. వాళ్ళ పేరే మార్ తోమా సిరియన్ క్రిస్టియన్ చర్చ్. ఆ డినామినేషన్ ఏంటనుకున్న అందరూ బ్రాహ్మలే. ట్రావెన్కోర్ మహారాజా ఆస్థాన పురోహితులు. వాళ్ళు ఏం చేశారంటే, ఇది మతం బాగానే ఉంది కానీ ఇది అందరికీ చెప్పొద్దు, మనం అందరికీ చెప్తే ఇప్పటిదాకా మనము అగ్రవర్ణాలుగా బ్రహ్మశిరస్సున పుట్టిన వాళ్ళముగా భూమి మీద దేవుళ్ళుగా భూసురోత్తములుగా అగ్రస్థానం అలంకరించిన మనం అంటరానోళ్లతో సమానమైపోతాం. అందరికీ మనం ఈ సువార్త చెబితే అందరూ బాప్తిస్మాలు పొందితే వాడు నేను మేము కలిసి భోజనాలు చేయాలి, వాళ్ళ పిల్లల్ని మాకు, మా పిల్లల్ని వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవాలి, మాకున్న గొప్ప స్థానం పోతుంది కనుక సప్పుడు కాకుండా ఉండండి. గొప్ప దేవుడే దొరికాడు కానీ ఆ తక్కువ కులమోళ్ళని రానివద్దు, మనం ఎవరికి సువార్త చెప్పొద్దని ఇంకా వాళ్ళ పిల్లలు మనవలు తరతరాలుగా వాళ్ళే యేసయ్యను నమ్ముకొని బయట ఒక్కడికి చెప్పరు, రానియరు. ఎవడైనా చేరుదామన్నా లొడలొడమని వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వాళ్ళ భాష వీళ్ళకి. మార్తమా సిరియన్ చర్చ్ అట్లా ఉండిపోయింది. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అగ్రవర్ణాలకు సువార్త చెబితే తక్కువ కులమోళ్లకు మేము ఈ మహిమను, ఈ ఉన్నతమైన రక్షణను పంచిపెడితే మా గొప్పతనం పోతుంది అనుకున్నారు కదా. కాబట్టి కిందున్నోళ్ళకే సువార్త చెబితే పోగొట్టుకోవడానికి ఏం లేదుగా, వాడైతే అందరికీ చెబుతాడు. గొప్ప కులమోడైతే నాకు నష్టం అనుకుంటున్నాడు, నా అగ్రస్థానం పోతుంది కనుక కిందోళ్ళకి చెప్పని అన్నాడు. కనుక కిందున్నోడికి చెప్తాను. వాడు పోగొట్టుకోవడానికి ఏముంది, ఏం లేదు, అందరికీ చెప్తాడు అని ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు. మళ్ళా ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడేమంటున్నారంటే, ఆఫ్టర్ ఆల్ మాలోడు మాది కూడా చెప్తా వింటామా మేము అన్న. అంతకుముందు ఏమన్నారు, ఆఫ్టర్ ఆల్ మాలోడికి మాది కూడా చెప్తామా సువార్త అన్నారు. మాలోడికి మాది కూడా చెప్తామా ఆఫ్టర్ ఆల్ అనేమో అప్పుడు అన్నారు. సరే ఇక్కడి నుంచి చెప్తేనేమో వాడు చెప్తే మేము వింటామా అంటున్నారు. మొత్తం మీద మన దేశములో సత్యము వ్యాపించకపోవడానికి కారణం కులం అనే నికృష్టమైన అసహ్యమైన సామాజిక కుష్టు గజ్జి, కుల గజ్జి అంటారు దీన్ని. అగ్రవర్ణాలు రక్షింపబడితేనేమో అహంభావం, తక్కువ జాతి వాళ్ళకి చెప్పి తెచ్చి కూర్చోబెట్టుకుంటాం మా ఇంట్లో అని ఆ ఏడుపు.
కిందోళ్ళు రక్షణ పొంది చెప్తేనేమో కులం తక్కువ చెప్తే వింటామా అని ఈ ఏడుపు. కులగజ్జి ఎంత డేంజరస్ చూడండి. ఈ భారత ఉపఖండంలో అనేక మంది ప్రభువుని తెలుసుకోకుండా అడ్డం వచ్చేది కులం. కానీ అవసరమైనప్పుడు వదులుకుంటారు, ఎందుకంటే మనకు సిగ్గులేదు కదా. యాక్సిడెంట్ అయిందనుకోండి, రక్తం ఎక్కించాలి, బ్లడ్ బ్యాంకులో రక్తం తీసుకురావాలి. రక్తం ఎక్కించకపోతే చచ్చిపోతాడు పేషెంట్. వీడు అగ్రవర్ణం, బ్రాహ్మడు, రెడ్డి, కమ్మ, కాపు, ఉన్నత కులం. బ్లడ్ బ్యాంకులో బ్లడ్ తీసుకురండి అంటే ఏ కులంది సార్ మరి రక్తం? అరే ఏదో ఒక కులం రాబాయి, ఏ కులం అయితే ముందు మావోడు బతకాలి. అది మాల రక్తమైన, మాదిగ రక్తమైన, ఎస్టీ రక్తమైన, ముస్లిం రక్తమైన, ఏ క్రైస్తవ రక్తమైనా పర్లేదు, మావోడు బ్రతకాలి. అవసరమైనప్పుడు మాత్రం వదులుకుంటారు. అప్పుడు చాలా బ్రాడ్ మైండెడ్, మనుషులంతా ఒక్కటే. కానీ రక్షణ సువార్త విని నమ్మడానికి మాత్రం ఇష్టం లేదు. ప్రియులారా, మీకు తెలుసో లేదో, బ్లడ్ బ్యాంకులో ఉండే రక్తం అగ్రవర్ణాలు ఎవ్వరు రక్తం ఇయ్యరు. అందరూ నిరుపేదలు, కూలీనాలి జనాలు, వాళ్ళు ఇచ్చే రక్తం అది. అగ్రవర్ణాలు ఎవరు ఇయ్యరు రక్తం. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏం తక్కువ, ఏం అవసరం? ఇచ్చినా ఏ పార్టీ ఉంటుంది వాళ్ళ రక్తం? దేశ జనాభాలో 2-3% ఉన్నారు. ఇన్ని వందల కోట్ల మంది, 140-150 కోట్ల మందికి ఆ ఇద్దరిచ్చే రక్తం ఏం సరిపోతుంది? దేవుని దయ వలన అగ్రవర్ణాలకు యాక్సిడెంట్ అయినప్పుడు అత్యధిక శాతం వాళ్లకు మాలమాదిగ రక్తమే దొరుకుతుంది. అది దేవుని అద్భుత కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.